మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని వెళ్ళారా మరో ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం సజ్జల లెక్కలను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదాని బిడ్డల నేడు మీకు ఏర్పాటు చేయడం వాక భాగము ఆది కాండము 7వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఆది కాండము 7వ అధ్యాయము 15 నుంచి 19 వరకు ఈ విధంగా రాయబడింది. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి వాడలో నున్న నోవహు నద్దకు ప్రవేశించను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని నశింపచేయుటకు, ఆ దినమందు దేవుని యొక్క నీతి యందు న్యాయమందు దేవుని యందు విశ్వాసంలో నిలిచిన వాడైన నోవాహు కుటుంబము, భార్య బిడ్డలు, కోడళ్లను దేవుడు నోవాహు ద్వారా జరిగించిన ఆ యొక్క నా వాడను బట్టి అందు ప్రవేశించి అందు క్షేమం కలిగి ఉండినట్లు వారికి ఆయన సహాయం చేసి ఉన్నాడు. మరి నోవాహుతో పాటు కూడా ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు సంరక్షించి కాపాడిన సందర్భాలు మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు జీవాత్మ గల సమస్త శరీరాలలో అంటున్నాడు. అంటే జీవిస్తున్న దేవుడు ఎవరికి ఏది అవసరమై ఉన్నదో వాటిని ఇచ్చి ఉన్నాడో ఆయన ఆత్మ చేత ఆయన యందు జీవిస్తూ శరీరమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క విశ్వాసతను బట్టి, అనగా ఆత్మ సంబంధమైనదిగా శరీర సంబంధమైనదిగా జీవించుటకు దేవుడు మన నాసికారంధ్రాలు ఉంచిన జీవాత్మను బట్టి నేడు మనం జీవిస్తున్న వారం. అందుకనే జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలను నా నోవాహు నద్దకు ప్రవేశించాను అంటాడు. మరి నోవాహు తన కుమారులు, కోడళ్ళు, భార్య అందు ప్రవేశించారు. వారితో పాటు ఈ సమస్తమైన జీవము కలిగి బ్రతికి ఉన్నవన్నీ కూడా ఆ వాడలో అవే ప్రవేశించినవి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించాను. మరి ప్రవేశించినవన్నీ కూడా మరి కుటుంబముగా, ఒక మాటలో చెప్పాలంటే అక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు దేవుని ఆత్మ చేత, అనగా మనము నడిపింపబడుతున్నాం. అదే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తమును శరీరులతో మగదియు ఆడదియు ప్రవేశించను అంటున్నాడు. అంటే ప్రతి జంతువులో, ప్రతి దాంట్లో కూడా ఆడ మగలను మరి జతలుగా దేవుడు అందు వాడలో ప్రవేశింపజేశాడు. అప్పుడు యెహోవా వాడను అతన్ని మూసివేశాడు. అంటే జంతువులన్నీ భూమి మీద ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుడు మంచివి చెడ్డవి అన్నీ కూడా కాపాడడం జరిగింది. ఇవన్నీ కూడా కాపాడబడిన తర్వాత దేవుడు తన యొక్క కార్యాన్ని, అంటే తన భక్తుడిని సేవిస్తూ మరి ఈ వాడ యొక్క మరి తలుపు మూయబడింది. అందుకని అంటున్నాడు, అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేశాను అంటున్నాడు. అంటే ఈ సమస్తమైనవి చేరిన తర్వాత మరి తన కుటుంబం అందులో నివసిస్తున్న సందర్భంలో జరిగింది. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ తలుపు మూయబడిందో ఆ తరువాత ఈ జల ప్రవాహము ప్రారంభమైంది. అంటే వర్షము, దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి ఈ సమస్తమైన భూమి మీద ఉన్న వాటిని నాశనం చేస్తున్న సందర్భాలు. అందుకనే
ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జనులు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచినట్టు. ఎప్పుడైతే ఈ నీరు, ఈ వర్షము, ఈ భయంకరమైన పరిస్థితులు భూమి మీద ఉన్నవో అప్పుడు ఆ నిర్మాణంలో ఉన్న యొక్క వాడ, అందులో ఉన్న నోవహు కుటుంబము సమస్తము కూడా ఆ నీటి యొక్క మరి ఆ స్థితికి అవన్నీ కూడా, లోపల ఉన్నవన్నీ కూడా ఆ వాడ తేలజేయబడడం జరిగింది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేలజేసినందున. అంతవరకు భూమి మీద ఉన్న వాడ ఇప్పుడు నీరు రావడంతో పైకి తేలింది, అది భూమి మీద నుండి పైకి లేచును అంటున్నాడు. అంటే నీటి మీద అది నిలిచినదిగా ఇక్కడ వాడను గురించి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను అంటాడు. ఎప్పుడైతే విస్తారమైన జలాలు మరి అది ఒక నది వల్లే ఆ ప్రదేశం అంతా మరి నిండిపోవడంతో ఆ వాడ మరి ఆ నీటి మీద ప్రయాణం చేస్తుంది. దేవుడు దానికి సంరక్షకుడే అన్నాడు. అంటే మానవుల యొక్క ఉద్దేశాలతో కాక దేవుడు తన ఆత్మచేత విశ్వాసంలోనికి మనల్ని ఏ విధంగా నడిపించబోతున్నాడన్న విషయాన్ని మరి ఇక్కడ నోవహు కుటుంబాన్ని బట్టి మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్టు అదేమంటున్నాడు, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటికి కిందనున్న, అంటే భూమి కింద ఉన్న సమస్తం ఏమైనాయి అంట, గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమైనాయి అంట, మునిగిపోయినాయి. కారణం ఏంటంటే దేవుడు ఏదైతే మరి ప్రజలు అక్రమం చేసి, అన్యాయం చేసి, పాపం చేసి మరి చాలా ఆయాసకరమైన పనులు చేస్తున్నారు కాబట్టి దేవుడు అది ఏమాత్రమును సహించక ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని తూపిపెట్టాలని చెప్పి దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు. అంటే మనము మన యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనకిచ్చే ఆ ఉన్నతమైన స్థితిని మనం కలిగి ఉండాలంటే ఆయన చెప్పిన విషయాన్ని, ఆయన చేయమన్న విషయాన్ని మనము హృదయబంధనం, ప్రవర్తనందనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయుడే అంటాడు. ఇక్కడ కూడా మరి యొక్క రక్షింపబడ్డ కుటుంబము, ఆ కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట, జలములో భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను అంటున్నాడు. అంటే ఈ నేల మీద ఉన్న ఈ యొక్క వాడ నీటిలోనికి మరి నడిపింపబడింది. ఆ యొక్క 40 దినాల పరిస్థితులన్నిటిలో దేవుడు ఆ విధంగా వారిని కాచి కాపాడి మరి సమస్త జంతువులను మరి నోవహు కుటుంబాన్ని దేవుడు విశ్వాసంలో నిలిపాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా మరి ప్రబలినందున అంటాడు. అంటే ఆ జలాలన్నీ కూడా మరి విస్తారంగా ఆ జలాలు జరుగుతున్నప్పుడు అతడు మరి ఆయందు, అంటే వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి తన కుటుంబము తాను కూడా ఆ ప్రచండ జలముల మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటికి కిందనున్న గొప్ప పర్వతములంటి అన్నీ మునిగిపోయినా అంటాడు. అంటే ఈ జల ప్రవాహంలో భూమి మీద ఉన్నవి కొండలు, కోనలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినవి ఆ వర్షానికి, ఆ యొక్క వరదలకి. కాబట్టి ఇక్కడ నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకోవడంలో దేవునికి ఒక ప్రత్యేకత, అంటే తన యందు నమ్మిక, విశ్వాసం కలిగిన కుటుంబముగా మరి తను ఉన్నాడు. తన భార్య, బిడ్డలు, మరి కోడళ్ళు కూడా అట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏది చేసినా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి తాను జీవించున్నట్లు దేవుడు నోవహు కుటుంబానికి కృపనిచ్చాడు. కాబట్టి నేడు నీవు నేను కూడా ప్రభువులో జీవించాలంటే ప్రభు మాటలు యందు మరి జీవాత్మ కలిగిన వారముగా మన శరీరములతో మరి శరీర క్రియల చేతనే కాక ఆత్మకార్యాలు మన పట్ల జరిగించినప్పుడు
దేవుడు మన యందు తన కృపను విస్తరింపజేస్తాడు. కాబట్టి వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి దేవుడు ఎంతగానో ప్రేమించిన తన యొక్క బిడగా మరి నోవాహును తన భార్య బిడలను కుటుంబాన్ని కాపాడాడు. తద్వారా మరలా భూమి మీద దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. నేటి కాలమందు నేటి సమయమందు వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము జీవము కలిగిన శరీరముల చేత జీవాత్మ చేత దేవుని యందు ముందుకు కొనసాగుటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనము ఏ వాక్యమైతే ధ్యానిస్తున్నామో ఆ వాక్యమందు వారు ఎలాగైతే జీవించారో నేడు నీవు నేను కూడా రీతిగా జీవించాలని దేవుడు తన యొక్క వాక్యము చేత ఆత్మ చేత తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి తండ్రి, నీ ఉద్దేశాలను అనుసరించి నీ ఆలోచనలను అనుసరించి నీ వాక్యానుసారంగా జీవించగలిగిన స్థితి మాకు దయచేయండి. ఎందుకంటే నాయన నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నిత్య జీవము. కాబట్టి ఏంటి ఏ వాక్యం అయితే మేము కలిగి ఉన్నామో ఆ వాక్యం చేపట్టుటకు నీ సహాయం, నీ సన్నిధితో పాటు నీ తోడు దీవెనలు మా పైన ఉంచండి. ప్రత్యేకించి బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్ సోదరుల వద్ద ఆయా బలహీన స్థితిలో ప్రార్థన అవసరం కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన పరిచర్యలో సేవలో నీ వాక్యమందు నిలిచి అనేకలను విశ్వాసంలో నడిపించుకోవడానికి సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి యొక్క ప్రార్థన విశ్వాసతలను బట్టి బిడ్డల ముందుకు నడిపించి కృపయాముడు కృప చేత కాపాడి సంరక్షించమండి. ఏది అవసరమో ఏది ఎక్కడైనదో వాటినిచ్చి తృప్తిపరిచి మీరే మహిమ పొందాలని యేసు ఉన్నతనాన్ని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మొదటి మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించాం. శోధనలో శాఖ తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పర్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో సంరక్షించిన ఆమేన్.